అటువంటి సహృదయం కలిగినటువంటి తల్లి పరమాత్మ ఈ లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ తల్లి ఉండడం చేత అంత దీదిత్యమానంగా వెళ్ళిపోతూ ఉన్నాయంటే అమ్మవారు ఒకసారి బయటికి వస్తే ఆయన దీదిత్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి అమ్మవారు మంగళ దీపరేఖ without goddess you cannot fulfill your desires. Through her you can fulfill your wishes. That's true. But only for Sita he went Lanka and he killed Ravana and bring her. If you want పొద్దువైపు సీతాదేవి ఇంకెంతమంది సీతలు కావాలంటే వస్తారు అని అనుకోలేదు. నెవర్ థింక్ లైక్ దట్. ఫర్ దట్ సీత, ఫర్ దట్ Lakshmi, he suffered, he cried, and he went Lanka. He met Hanuman, and through the Hanuman, he bring the goddess Sita. Our Acharya said the Hanuman's role. Who is Hanuman? He is Acharya. He said in between human being, the spirit, and God, in between we have a screen. Thousands of thousands devotees will visit every day in Tirumala. Nobody asks about God. God, how are you? You are standing for us. Did you eat or not? Did you drink? No. They will wake up early in the morning, 3 o'clock. Kausalya, Supraja, Rama, Purva, Sandhya, Pravartate. They do Ekam Seva at 1 o'clock. Only 2 hours you will sleep. రామావతారాన్ని గురించి గొప్పగా చెప్తారు. రామావతారంలో గర్భిణీగా ఉన్నటువంటి సీతమ్మ వారిని లంకకు పంపించాడే, అరణ్య ప్రాంతాలకు పంపించాడే. మరి ఎక్కడ రామావతారం, ఎక్కడ సీతమ్మ? అలాగే అమ్మవారు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ రక్షించడం కోసం ఆ ఒక్కరిగా ఉంటే రక్షించలేమని చెప్పి ఆ అష్టరూపాలు ధరించి ఒక్కొక్క రూపంలో సంతాన లక్ష్మిగా, గజలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా ఇలాగ వివిధ రూపాల్లో ఎక్కడ ఏది కావాలి ప్రజలకి ఆరాటపడుతూ ఉన్నారు. సంతానం కావాలా, అది ఒక సంతానం ప్రసాదిస్తూ ఉన్నాను. ధనం కావాలా, ధనాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. ధాన్యం కావాలా, మీరు కోరటం ఆలస్యం అంటే సిద్ధంగా ఉంది. అంటే ఎక్కడ పిల్లవాడు బాధపడతాడటువంటి ఆతృత తల్లి, ఎంత సుకుమారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి తల్లి అంటే రామావతారంలోకి వెళ్తే రావణాసుడు అంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సీతమ్మ పక్కనే ఉంటే రావణాసురుని మళ్ళా రక్షిస్తుందని సీతమ్మను పక్కకి పెట్టారు పరమాత్మ. అంటే కష్టంలో ఉన్నటువంటి వారిని కూడా కోరకుండా రక్షించేటువంటి సహృదయం కలిగినటువంటి తల్లి అమ్మవారు. స్వామి అంటాడు, నీలో నువ్వు రక్ష అంటేనే రక్షిస్తానంటాడు పరమాత్మ. అలా కాదే తల్లి సహృదయంతో తప్పు లేకపోయినప్పటికీ కూడా, నీలో ఎన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా నువ్వు అడగకున్నా అడగకపోయినా నువ్వు రక్షించడానికి సిద్ధంగా ఉండి ఆ స్వరూపాన్ని ధరించి ఉండే తల్లి. ఇలాగా ఈ లోకంలో ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి యొక్క కోరిక తీర్చడానికి ఆతృత చేత విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా ఇలాగ అనేక రూపములు ధరించి ఉన్నటువంటి సహృదయం కలిగినటువంటి సామ్య ఏమని వర్ణించగలము?
చెప్పాడు. మల్లె పూల హారమేర మధ్యావతారం సాంగ్ పాట పాడాడు. పుష్పాన్ని ఎవరితో కొలుస్తాడండి? దాంతో గ్రహించారా? ఆ స్వామి చెప్పింది బాగానే ఉంది. స్వామి మెడలో హారం ఉంటే వికసిస్తుందా, లేకపోతే పరమాత్మకు అలంకారం బాగా ఉంది అంటే అమ్మవారు అనేటువంటి పుష్పంతో పోలుస్తాం. ఆ మానవీయ శ్రేణి రాముని మాత్రమే పొందాలి ఎవరు? శూర్పణఖ. అలాగే సీతమ్మ మాత్రమే పొందాలనుకున్నాడు మహానుభావుడు. ఇరువురిని కలిపి సేవించాలి అనుకున్నాడు మహానుభావుడు. అలాగా ఆయనకి ఎటువంటి యోగ్యత కలిగింది? ఇదంతా ఏమి చూస్తున్నామంటే విడివిడిగా మన సాంప్రదాయం మనం అనుభవించడం కోసం అర్జున గోత్రోద్భవాయ అక్షత పాద పద్మయుడాయ అఖిల లోకోద్భవాయ ఆత్మజ్ఞానప్రదాయనాయ పరవ్యూహ విభూతయ నిత్యావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ సర్వమహత్రే యోహే ప్రత్యుమ్న సర్వనఃపుత్రాయ విభవే వాసుదేవ సర్వనఃపుత్రాయ అచ్చావతారే శ్రీ శ్రీనివాస స్వామినే కన్యాధినేవరాయ గోవిందా ఒకసారి మా అమ్మవారి యొక్క ముత్తారతి గారు, తాతగారు, తండ్రి గారి పేరు విన్నారు కదా. పరస్పరం కూడా మా అమ్మవారి యొక్క కళ్యాణ గుణం అనుభవిస్తూ ఆనందించవయ్యా. సరేనండి, ఈ కార్యక్రమం మేము అంగీకరించాం. సూర్యుడి నుంచి ఆ తేజస్సుని ఎట్లాగా విడదీయలేము, పుష్పం నుంచి ఆ పరిమళాన్ని ఎట్లాగైతే విడదీయలేము, ఆ యొక్క యుగడ దంపతుల్ని
మనం వేడుక కోసం వారి వారి గొప్పతనాన్ని చెప్పుకున్నామే తప్ప స్వామి చెప్పినట్టు వారిద్దరి అవేగా చేస్తేనే మనకు ఆనందం అది రావాలి. సాంబురాన్ని మార్చుకోబోతున్నారు.